అంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం వరకే, అంటే అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నది అవసరం లేదంటారా? అసెంబ్లీలో ప్రవేశపెట్టేసి మా అభిప్రాయం ప్రవేశపెట్టాం, ఇక్కడ చర్చించాం పంపించాం. అది అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల ఆమోదం అవసరం లేదంటారా బిల్లు పాస్ కావడానికి? నాకు తెలిసినంతవరకు బహుశా రియార్గనైజేషన్ బిల్ మీరు ఎక్కడైనా చదివితే కూడా తెలుస్తుంది. ఆ బిల్లుని చర్చకు అభిప్రాయం తెలుసుకోవాలి, సభా అభిప్రాయం తెలుసుకోవాలి, మెజార్టీ అభిప్రాయం తెలుసుకోవాలా, అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకోవాలా. అది మెజారిటీ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది లేదు. ఇక్కడ అభిప్రాయం తెలుసుకోవాలి. అది నీకు అవునంటావా కాదంటావా అనేది, అవునన్నారా కాదన్నారా అది కూడా కాదు. అభిప్రాయం తెలుసుకున్నారా? తెలుసుకున్నాం. ఎస్, పంపించేసాం, ప్రవేశపెట్టాం, పంపించాం. తర్వాత ఇంకో అంశం ఏంటంటే, అసలు ఒక రకంగా అన్ని రాజకీయ పక్షాలు పార్టీలు అన్నీ కూడా ఒప్పుకొనే లెటర్లు ఇచ్చాయి. సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకొని లెటర్లు ఇచ్చాయి. చంద్రబాబు గారు లెటర్ ఇచ్చాం అంటున్నారు, కానీ అన్నదమ్ముల్లా కూర్చోబెట్టి మీకు ఒక విషయం చెప్పనా, సభలో యాజ్ ఎ ఫ్లోర్ లీడర్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఇన్ ద హిస్టరీ. ఎవరో చెరిపేస్తే చచ్చిపోయేది కాదు, సభలో ఆన్ రికార్డ్ ఉంటుంది. అది ఇప్పుడు కూడా రికార్డ్స్ అసెంబ్లీలో రికార్డ్స్ వెరిఫై చేస్తాం, వారు మాట్లాడిందంతా ఉంటుంది. లెటర్ అంటే సరే మీరు చూసి ఉండకపోవచ్చు, కానీ మాట్లాడింది మాత్రం రాష్ట్ర ప్రజానీకం చాలామంది వినుంటారు అప్పుడు లైవ్లో, ఇప్పుడు కూడా ఉండుంటుంది, చూడొచ్చు. సో మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, లేఖ ఇచ్చారు వాళ్ళ పార్టీ నుంచి. భారతీయ జనతా పార్టీ నుంచి ఒప్పుకున్నారు, లేఖ ఇచ్చారు. సిపిఎం వాళ్ళు ఒప్పుకున్నారు, సిపిఐ వాళ్ళు ఒప్పుకున్నారు, ఎంఐఎం వాళ్ళు ఒప్పుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంకా అసలు మీరు అది పాస్ కాలేదా, ఫెయిల్ అయిందా, మెజారిటీ ఉందా లేదా అంటే సభ మొత్తం అన్ని పక్షాల లేఖ ఇచ్చిన తర్వాత ఇంకా దాని మెజారిటీ లేదని ఎట్లా అనుకుంటారు మీరు? తొలుత ఎంఐఎం విభేదించింది కదా. నేను అదే చెప్తున్నా, బయట మాట్లాడటం వేరు, బయట వంద రకాలు మాట్లాడచ్చు. సభలో ఏం మాట్లాడారనేది నేనేం చేసేటప్పుడు మీరేం మాట్లాడారు అనేది అదే ప్రధానమైంది. బయట నువ్వు ఏం మాట్లాడావు అనేది పరిగణలో తీసుకోదు కదా సభ. చట్టసభలు ఎప్పుడు కూడా నువ్వు బయట ఏం మాట్లాడుతున్నావు అనేది పరిగణలో తీసుకోదు, సభలో నువ్వు ఏం మాట్లాడావు అనేది పరిగణలో తీసుకుంటుంది. అది శాసనసభ కావచ్చు, లేకపోతే లోక్సభ కావచ్చు, లేదా రాజ్యసభ కూడా కావచ్చు. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.